శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు 27 నక్షత్రాలు అలాగే రాశుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు గురుగారితో మాట్లాడాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఈ రోజు శుభ ముహూర్తాలు అలాగే దుర్ముహూర్తాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 27వ తేదీ సోమవారం. ఈరోజు తదియ రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. అట్లాగే ఈరోజు మూలా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల వరకు. అట్లాగే వర్జం మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల నుంచి 2 గంటల 46 నిమిషాల వరకు. ఇక రాత్రి 11 గంటల 23 నిమిషాల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు. ఇక రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషాల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాన్ని ఆరంభించండి. అట్లాగే మహాలక్ష్మి పూజాది కార్యక్రమం చేస్తున్న వారు సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల మధ్య కాలంలో మీరు పూజాది కార్యక్రమాలు ఆరంభించండి. ఈరోజు మీ అందరికీ కూడా మానసిక ప్రశాంతతతో పాటు అధిక ధనప్రాప్తి జరగడానికి అవకాశాలు పూర్తిగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు, ఈ రోజు జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుందంటారు? ఈరోజు మూలా నక్షత్రంలో జన్మిస్తూ ఉన్నారు. మూలా నక్షత్రంలో ఎక్కువగా ఈరోజు ఆడ సంతతి కలుగుతుంది. జాతకరీత్యా వీరు భాషా పండితులై పూర్తిగా సంప్రదాయపరమైనటువంటి కట్టుబాట్లని అలవాటు చేసుకుంటూ సనాతన సంప్రదాయాలకి నిలువుటద్దంగా నిలబడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా వీరి జాతకరీత్యా ప్రభుత్వ రంగ ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు 100% పూర్తిగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వీరు విదేశ ప్రయాణాలపై కూడా మక్కువ కలిగి ఉంటారు. తరచూ వాహనాలను మారుచేటువంటి స్వభావం కలిగి ఉంటారు. వీరికి నిత్యము ఎల్లప్పుడూ నూతన మార్పులు వీరు కోరుకునే స్థితిలో ఉంటారు. వీరు అద్భుతమైనటువంటి జాతకులుగా చెప్పవచ్చు. అట్లాగే ఈ రోజు పుట్టి